ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేము. అదేవిధంగా మనుషుల్ని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేం. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి. యుద్ధం తప్పదంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. మనకున్న సమస్యలకు రెండు కారణాలు: మర్చిపోవలసినవి గుర్తుంచుకోవడం, గుర్తుంచుకోవలసినవి మర్చిపోవడం. అసూయ పడేవారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడేవారితో నీ ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతం అవుతుంది. ఓడిపోతామేమోనన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. దురాశాపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండిఘటాలను అభినందనలతోనూ, అవివేకిని హాస్యంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు నిరాశకు గురి అవుతూనే ఉంటాడు. నీవు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పొడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అన్నమాట. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు. అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందడు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయం అయినా, బంధం అయినా. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం కావాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. ఎప్పుడు కింద పడిపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, బంధమైనా. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో. ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్టు మరికొన్ని అబద్ధాలు ఆడక తప్పదు. జీవితంలో అబద్ధాలు చెప్పేవారినైనా క్షమించవచ్చు, కానీ
అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒక్కడున్నాడు. లెక్క సరిచేయకుండా వదిలిపెట్టడు. నటిస్తున్నారు అనుకుంటున్నారే తప్ప ఎదుటివారు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని చంపేస్తున్నాం అని ఎవరు అనుకోరు. జీవితంలో అడగడం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా, సూచన, సహాయం, అభిప్రాయం ఏదైనా చేతనైనట్టు చేసుకో. చెయ్యి కాలితే అనుభవం వస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చేయడం అలవాటైతే బ్రతకంతా నీ చెయ్యి కిందే ఉంటుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. నీ అందం ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే. నీ క్యారెక్టర్ని అందంగా మార్చుకో, అది ఒక్కటే చివరి వరకు. జీవితంలో మనం ఎవరిని కలవాలనేది కాలం నిర్ణయిస్తుంది. మనకు ఎవ్వరు కావాలన్నది మన హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరు ఉంటారనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయించగలదు. జీవితంలో కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెప్తారు, కొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. 1000 యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవరు దూరం చెయ్యలేరు. గుడి బయటి నుండి యాచించేవాడికి, గుడిలోకి వెళ్ళి కోరికలు తీర్చమని దైవాన్ని అర్థించేవాడికి తేడా ఏముంది? ఉండే స్థానం తప్ప. ఇద్దరిది ఆశే కదా. మాటకు మాట సమాధానం చెప్పడంలో గొప్పతనం లేదు. వాళ్ళ అన్నమాట వలన నీ మనసుకు ఎంత బాధ కలిగిందో అర్థం చేసుకొని అనకుండా ఉండడంలోనే ఉంటుంది గొప్పతనం. గ్యారంటీ లేని జీవితాలు అని తెలిసినా కూడా కొనే వస్తువుకి వారంటీ ఉందా అని అడుగుతాము. జరిగిపోయిన క్షణాలను గతమంటూ అందులోనే జీవితం ఉందని బాధపడుతూ వర్తమానాన్ని, వాస్తవాన్ని మర్చి భవిష్యత్తుని భారంగా మార్చుకోకు. తప్పు చేసి తప్పించుకొని తిరగడం కన్నా తప్పు జరగకుండా చూసుకోవడం మిన్న. కోరి వచ్చిన వారిని చులకనగా చూడకు. వదిలి వెళ్ళిన వారిని రమ్మని పిలవకు. అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడాలి. నీకు నువ్వు కావాలంటే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. నిన్ను నువ్వు వదులుకోవడమా, నీకై నువ్వు బ్రతకడమా అన్నది మాత్రం నువ్వే తేల్చుకోవాలి. నటించేవారు, నమ్మించేవారు ఏమీ కోల్పోరు. నమ్మిన వాళ్ళే సర్వం కోల్పోయేది అంటారు. నమ్మి మోసపోయినవాడు 1-2 మోసపోయినా వాడు తర్వాత మోసపోకుండా జాగ్రత్త పడతాడు. మోసం చేసినవాడు తర్వాత ఎంత నిజాయితీగా బ్రతికినా నమ్మకం అనే పదానికి తన జీవితంలో హక్కుదారుడు కాలేడు. శరీరం సహకరించకపోతే మనసు అవిటిది అవుతుంది. మనసు సహకరించకపోతే మాత్రం శరీరం జీవోత్సవంలా మిగులుతుంది. వ్యర్థమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టలేని విలువైన సమయాన్ని చేజార్చుకోకు. పారే నది తిన్నగానే ప్రవహించాలని అనుకోదు. తన దారిలో ఎదురైన ప్రతి పరిస్థితిని ఒక మలుపుగా మలుచుకొని ముందుకు సాగుతుంది. నేర్చుకోవాలి అనుకుంటే ప్రకృతిలో ప్రతి చర్య ఒక పాఠాన్ని చెబుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.